నేను సంవత్సరాల క్రితంకి వెళ్తే వారి తండ్రి గారి నుంచే స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇటువంటి ఆఫీసర్స్ని, అంటే రైల్వేస్లో పనిచేసిన వాళ్ళని, లేకపోతే వేరే ధర్మారెడ్డి లాంటి వాడిని, లేకపోతే ధనంజయ రెడ్డి లాంటి వాడు. ధనంజయ రెడ్డి ఢిల్లీ గ్రూప్ 1 ఆఫీసర్, ఇది నాట్ అన్ ఐఏఎస్. అటువంటి వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి ధనంజయ రెడ్డికి ఐఏఎస్ కన్ఫర్డ్ చేయడం కోసం ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్లో అడిషనల్ కమిషనర్గా ఆయన్ని ఆ పోస్ట్లో వేసి, అంటే ఆయనకి ఆ పోస్ట్ అసలు క్యాడర్ ప్రకారం ఇవ్వడానికి లేదు, అటువంటి పోస్ట్లో వేసి దాని తర్వాత కన్ఫర్మేషన్ కూడా ఐఏఎస్ కన్ఫర్మేషన్గా పంపించారు. అంటే ఇటువంటి సాంప్రదాయాన్ని, ఇటువంటి పరిస్థితుల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచే ప్రారంభమైంది. అది అలాగా కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారి కాలంకి వచ్చేసరికి, అంటే ఎందుకు చెప్పానంటే అది గతంలో తండ్రి చేశారు, ఇప్పుడు కొడుకు చేశారు, వారసత్వాన్ని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా ఏం జరిగిందంటే, ఇటువంటి అధికారులను అందరినీ తీసుకొచ్చి వీళ్ళైతే చెప్పినట్టుగా ఉంటారని, అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవచ్చని, ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ప్రశ్నించకుండా అమలు చేస్తారని, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము సేవ చేస్తామని వచ్చి సేవ ముసుగులో దోపిడీ చేయొచ్చని, విచ్చలవిడితనంగా ప్రవర్తించవచ్చని ఒకే ఒక్క ఆలోచనతోనే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకసారి చూడండి మేడం, అందరూ కూడా సామాజిక వర్గ పరంగా చూసుకుంటే అందరూ రెడ్డిలే ఉన్నారు. చూడండి, ఎస్ రమణారెడ్డి, ఈయన ఇక్కడ 2 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నారు. చంద్రిక్ గారు, 2 రకాల కేటగిరీస్ అధికారులు, ఈ వచ్చిన అధికారులు. కొందరు ఇన్స్టెంట్గా చేసేటటువంటి దోపిడీ, అంటే సపోజ్ వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, మైన్స్ నుంచి వీటి నుంచి. ఇప్పుడు రమణారెడ్డి చేసింది ఏంటంటే దశాబ్దాల దోపిడీ. దశాబ్దాల దోపిడీకి అవకాశం ఇచ్చాడు. దశాబ్దాలు అంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ ఒక 20-30 సంవత్సరాలు, ఒక 3 దశాబ్దాల వరకు ఆ దోపిడీని మనం అరికట్టలేము. ఎందుకంటే ఆయన చేసింది పీపీఎల్ రద్దు అనేటటువంటిది చేసి, ఆ తర్వాత వైసీపీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని, అట్లానే ఇంకేవో ఒక 3-4 కంపెనీలకి రాష్ట్రంలో, అదానీ గ్రూప్స్ కానీ లేకపోతే ఇంకో గ్రూప్స్ కానీ, వీటన్నిటి కూడా ఒక 30-40 సంవత్సరాల వరకు ఈ పవర్ ప్రాజెక్ట్స్లో